కొన్ని వందల సంవత్సరాల క్రితం తూర్పున ఉన్న ఆ కొండల వెనకాతల ఓ రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని గెలవాలంటే సముద్రాన్ని దాటాలి. మరి ఆ సముద్రాన్ని దాటాలంటే అక్కడున్న సైన్యాన్ని గెలవాలి. ఆ సైన్యాన్ని గెలవడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే అక్కడి రాజు ఆ దేశమంతా గాలించి గొప్ప యుద్ధ విద్యలలో ఆరితేరిన యోధులను ఎంపిక చేసుకుని తన రాజ్యానికి రక్షణగా ఏర్పరచుకున్నాడు. వారికి ఆయుధమే దైవం. వారి మధ్య కులమతాలుండవు. గుండెల నిండా ధైర్యాన్ని నింపుకొని రేయింపగళ్ళు ఆ సముద్రాన్ని కాపలా కాస్తూ ఉంటారు. ఆ రాజ్యం మీదకి వచ్చిన శత్రువుల రక్తంతో ఆ సముద్రం వందల సార్లు ఎరిపెక్కింది. అందుకే ఎర్ర సముద్రంగా పేరు పొందింది. కాలాలు గడుస్తున్న కొద్దీ రాజ్యాలు పోయాయి. ఎక్కడి నుంచో వచ్చిన తెల్లదొరలు మన దేశాన్ని కొల్లగొట్టి మన సొమ్మంతా ఈ సముద్ర మార్గాన తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది ఈ సైన్యం. అందుకే ఆ బ్రిటిష్ వారి షిప్పులపై దాడి చేసింది. ఆ ఓడలలోని సంపదను కొల్లగొట్టి అక్కడి పేద ప్రజలకు పంచడం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు ఈ దేశానికి వారి అవసరం లేకుండా పోయింది. వారి అవసరాలను పట్టించుకునేవారే లేరు. ఆ వీరులు ఆకలితో ఉండడం స్మగ్లర్స్ కి అవకాశంగా మారింది. సముద్రంలోకి ధైర్యంగా వెళ్ళగలిగే వీరి శక్తిని వాడుకోవడానికి కొందరు ఆ కొండ మీదకి చేరారు. వీరి శక్తి గురించి తెలిసిన కొన్ని స్మగ్లింగ్ ముఠాలు విదేశాల నుండి షిప్పుల ద్వారా అక్రమంగా రవాణా అయ్యే వారి సరుకుని బోట్లలో ఎక్కించుకొని ఒడ్డుకు తెప్పించేందుకు వీరిని ఉపయోగించుకునేవారు. తూర్పు వైపు ఉన్న ఆ కొండ మీద 4 ఊర్లున్నాయి. ఇప్పుడు ఆ 4 ఊర్లని కలిపి ఎర్ర సముద్రంగా పిలుస్తున్నారు. ఈ 4 ఊర్ల వారు కలిసి సముద్రానికి ఎదురెళ్లి ఈ పని చేసేవారు. వీరిలో 2 వర్గాలున్నాయి. ఒకటి భార్గవ్ వర్గం అయితే రెండో వర్గం నాయకుడు దేవ్. భార్గవ్ వర్గం వారు ఓన్లీ డబ్బుల కోసమే ఈ పని చేసేవారు. వాళ్ళకి మంచి చెడులతో సంబంధం లేదు. దేవ్ వర్గం అలా కాదు. తన వారి కోసం తప్పని పరిస్థితుల్లో వీరు ఈ పని చేస్తున్నారు. మన పూర్వీకులు దేశం కోసం పోరాడిన వీరులు ఎంతో గొప్పగా చెప్పుకోదగిన బ్రతుకులు వాళ్ళవి. కానీ ఎవ్వరికీ చెప్పుకోలేని చీకటి బతుకులు మనవి అంటూ దేవ్ తనలో తను బాధపడుతూ ఉండేవాడు. భార్గవ వర్గానికి దేవ్ మీద ఎంత కోపం ఉన్నా దేవ్ లేకుండా వీరు సముద్రానికి ఎదురెళ్లి షిప్పుల్లో ఉన్న సరుకుని వాళ్ళ బోట్లలోకి ఎక్కించడం సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల వారందరూ కూడా దేవు మాటని ఖచ్చితంగా పాటించేవారు. ఆ 4 ఊర్ల వాళ్ళు దైవంగా కొలిచే ఆయుధాలు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరిలోని అంతా మంచే జరుగుతుందని వారి నమ్మకం. ఆ ఆయుధాలు ఏ ఊర్లో ఉండాలి అనే విషయమై ఆయుధ పూజ జరిగే రోజున పోటీలు పెడతారు. ఆ పోటీలలో ఒక్కో ఊరు నుంచి ఇద్దరు చొప్పున వీరులు పాల్గొంటారు. అలా ఆ పోటీలో గెలిచిన వారి ఊరిలో ఆ సంవత్సరం ఆయుధాలు ఉంచుతారు. దేవ్ ఆ 4 ఊర్ల వాళ్ళతో ఎప్పుడూ ఒకే మాట చెబుతాడు. మనం ఉన్నది 4 ఊర్లు. ఒక్కో సంవత్సరం ఒక్కో ఊర్లో ఆయుధాలు ఉంచితే సరిపోతుంది కదా! మన మధ్య పోటీలెందుకు అని. కానీ భార్గవ వర్గం మాత్రం పోటీలు జరగాల్సిందే అని పట్టుబట్టడం వల్ల ప్రతి సంవత్సరం ఈ ఆయుధ పూజ రోజు పోటీలు కూడా జరుగుతుంటాయి. అయితే ఆ పోటీలలో ప్రతి సంవత్సరం దేవే గెలుస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం కూడా దేవే గెలిచాడు. కానీ ఆ ఆయుధాలు మాత్రం పక్క ఊరి వాళ్ళకి ఇస్తాడు. ఒకరోజు ఓ బస్సు పైన కొందరు దుండగులు లేటెస్ట్ వెపన్స్ తో అటాక్ చేస్తారు. ఆ బస్సులో ప్రయాణించే వారి దగ్గర నుండి డబ్బులు, బంగారం కొల్లగొడతారు. అడ్డొచ్చిన వారినే కాకుండా పారిపోతున్న వారిని కూడా విచక్షణారహితంగా వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలతో కాల్చి చంపేస్తారు. అలా చనిపోయిన వారిలో దేవ్ ఊరికి సంబంధించిన ఒక స్టూడెంట్ కూడా ఉంటాడు. ఈ సంఘటన దేవ్ మనసుని కలవరపరుస్తుంది. ఎప్పట్లాగానే సముద్రంలోకి వెళ్లి అక్రమంగా రవాణా అవుతున్న సరుకుని షిప్పుల నుండి వారి బోట్లోకి ఎక్కించుకుంటున్న దేవ్ వాళ్ళ గ్యాంగ్ ని అక్కడ కస్టమ్స్ ఆఫీసర్స్ చుట్టుముడతారు. వాళ్ళ చేతికి వీరందరూ దొరికిపోతారు. అప్పుడే దేవ్కి ఒక విషయం తెలుస్తుంది. మొన్న బస్ అటాక్ జరగడానికి వీరు ఇప్పుడు షిప్పుల నుండి దించుతున్న సరుకుకి సంబంధం ఉందని. ఇదంతా అక్రమంగా రవాణా అవుతున్న ఆయుధాలని తెలుసుకుంటాడు. ఇంతలో భార్గవ్ వర్గం ఆ కస్టమ్స్ ఆఫీసర్స్ మీదకి దాడి చేస్తారు. ఆ దాడిలో వారి నుండి తప్పించుకొని సరుకుతో సహా ఒడ్డుకి చేరుకుంటారు. సముద్రం ఒడ్డున వీరు తెచ్చే సరుకు కోసం ఎదురు చూస్తున్న స్మగ్లర్స్ ని ఈ సరుకు ఏంటని దేవ్ అడుగుతాడు. ఆ విషయం నీకెందుకు? మేమిచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని స్మగ్లర్స్ అంటారు. అలా కుదరదు అని దేవ్ వారికి అడ్డం తిరుగుతాడు. మేము సముద్రం నుండి తీసుకొస్తున్న ఈ అక్రమ ఆయుధాల వలన సంఘ విద్రోహ శక్తులు చెలరేగిపోతున్నారని, ఈ ఆయుధాలతో ప్రాణ నష్టం కలిగిస్తున్నారని, ఇక నుండి అలా జరగడానికి కుదరదు అని, ఈ సరుకు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోమని వాళ్ళతో అంటాడు. అక్కడ కొందరు దేవుపై అటాక్ చేయబోతారు. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్తాడు దేవ్. సముద్రం నుండి తెచ్చిన అక్రమ సరుకుని అక్కడే కాల్చి బూడిద చేస్తాడు. ఈ రోజు నుండి సముద్రంలోకి వెళ్లి ఇలాంటి సరుకులు తేకూడదని అక్కడున్న వారితో అంటాడు. దేవ్ చెప్పిన మాటలు భార్గవ్ వర్గానికి అస్సలు నచ్చదు. కానీ దేవుని ఎదిరించే శక్తి వారికి లేదు. అందుకనే కామ్ గా అక్కడి నుంచి వెళ్లిపోతారు. డబ్బు కోసం ఏ పనైనా చేసే భార్గవ్ వర్గానికి దేవ్ అడ్డంగా ఉన్నాడు. అతను ఎలాగైనా అడ్డం తొలగించుకోవాలని
భార్గవ వర్గం సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఓ పెళ్లి వేడుకలో మత్తుమందు కలిపిన పానీయాన్ని దేవ్ చేత తాగిస్తారు. అర్ధరాత్రి పూట దేవ్ ఒంటరిగా సముద్రం ఒడ్డుకు వెళ్లేలా ప్లాన్ చేస్తారు. మత్తులో ఉన్న దేవ్ పైన ఒక్కసారిగా వారందరూ అటాక్ చేస్తారు. అంత మత్తులో కూడా దేవ్ అతి భయంకరంగా వారితో పోరాడతాడు. ఒక్కడిని కూడా వదలకుండా అందరినీ చంపేస్తాడు. తరువాత అక్కడే కూర్చొని ఏదో ఆలోచిస్తుంటాడు. తెల్లవారుతుంది. ఆ ఊరి ప్రజలందరూ సముద్రం ఒడ్డుకి పరిగెత్తుకుంటూ వస్తారు. గుట్టలుగా పడి ఉన్న శవాలను చూసి నిర్ఘాంతపోతారు. దేవ్ కోసం చూస్తారు. కానీ అక్కడ దేవ్ ఉండడు. ఓ బండపైన రక్తంతో రాసిన అక్షరాలు వారికి కనిపిస్తాయి. మనోళ్లే కదా ఒక మాట చెబితే మారిపోతారంటున్నా. కానీ భయమంటే ఏంటో తెలియని మృగాలుగా మారిపోయారు అని నాకిప్పుడు అర్థమయ్యింది. మీ కళ్ళ ముందే ఉంటే దైవానికి, భూతానికి కూడా మీరు భయపడరు. కాబట్టి నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నా. మీలో ఎవరైనా భయం మరిచి తప్పుడు పనులు చేస్తే మిమ్మల్ని కూడా ఇలాగే పడుకోబెడతా అని ఆ బండపైన రాసుంటుంది. ఆ రోజు నుండి దేవు మీద భయంతో తప్పుడు పనులు చేయడం మానేస్తారు. కానీ దేవు కనిపించకపోవడంతో అప్పుడప్పుడు కొందరు ధైర్యం తెచ్చుకొని సముద్రంలోనికి వెళ్తారు. అలా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా శవాలై తిరిగొస్తారు. అప్పటి నుండి తప్పుడు పనులు చేసే వాళ్ళని దేవు చంపేస్తాడు అనే భయం అందరిలోని కలుగుతుంది. సముద్రంలోనికి చేపల వేటకు తప్ప మరే తప్పుడు పనికి కూడా ఆ ఊరి ప్రజలు వెళ్లరు. చేపల వేట చేసుకుంటూ ప్రశాంతంగా ఆ ఊరి ప్రజలు వారి జీవితాన్ని గడుపుతారు. దేవ్ కుటుంబ సభ్యులు మాత్రం దేవ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. భార్గవ్ వర్గం మాత్రం కనిపించకుండా పోయి తన వారిని చంపుతున్న దేవుని ఎలాగైనా ఊరికి రప్పించి అతన్ని చంపేయాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ దేవు మాత్రం ఎవరికీ కనిపించకుండా తప్పులు చేయాలనుకునే వారిని సముద్రం మధ్యలోనే చంపేస్తూ ఉంటాడు. కొండ మీద కొంతమంది పిల్లల్ని భార్గవ వర్గంలోని ద్వారా తన పిల్లలుగా చేసుకుంటాడు. ఆ పిల్లలకు శిక్షణ ఇచ్చి భయమంటే ఏంటో తెలియని సైన్యంలాగా మరో తరాన్ని తయారు చేస్తాడు. దేవ్ కొడుకు కూడా పెద్దవాడవుతాడు. అతను చాలా భయస్థుడు. ఊరి వాళ్ళంతా అతన్ని పిరికివాడని ఎగతాళి చేస్తూ ఉంటారు. దేవ్ ఊరు విడిచి వెళ్లిపోయిన తరువాత ఆ ఊరిలో ఆయుధ పూజ రోజు జరిగే పోటీలలో గెలిచేవాళ్ళు లేకపోవడంతో ఆ ఊరికి ఆయుధాలు రావు. ఆ ఆయుధాలు లేనందువలన ఆ ఊరికి పట్టిన దోషాలు, రోగాలు పోవటం లేదని అక్కడ వారు బాధపడుతూ ఉంటారు. దేవ్ కొడుకుని చూసినప్పుడల్లా దేవ్ ఉంటే ఆ పోటీల్లో నెగ్గి ఆయుధాలు తీసుకుని వస్తూ ఉంటే ఆ ఊరికి పట్టిన రోగాలు, దోషాలు పోయి ఉండేవని, అతని రక్తానికి పుట్టిన నీకు ఆ ఆయుధాలు విలువ తెలియకపోవడం మా కర్మ అని అతని మొహం మీద అనేవారు. ఓ రోజు దేవ్ కొడుకు భార్గవ వర్గంలోని దొర దగ్గరికి వెళ్తాడు. ఆయుధ పూజ వస్తుంది కదా, ఈ సంవత్సరం ఆయుధాలు మాకిస్తే వాటిని మా ఊర్లో పెట్టుకొని తిరిగి ఇచ్చేస్తాము అని దొరని బ్రతిమలాడుతాడు. దేవు కొడుకువై ఉండి ఇలా అడగడానికి సిగ్గుగా లేదా అని వారు అతన్ని ఎగతాళి చేస్తారు. అప్పుడు దేవు కొడుకు, మా నాన్నతో నాకు పోలికేంటి, నన్ను నన్నులా చూడండి, నేను మీలో ఒకళ్ళనే కదా అని వాళ్ళతో అంటాడు. అప్పుడు దొర, మమ్మల్ని ఇలా బతిమాలే కన్నా సముద్రం ఒడ్డుకి వెళ్లి మన ఊర్లో ఏ మగాడు వీరుడు లేడు, నువ్వు రా అని కేకలేసి మీ నాన్నను పిలవచ్చుగా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆయుధ పూజ జరిగే రోజు రానే వస్తుంది. ఆ రోజు పోటీల్లో దేవు కొడుకు కూడా పాల్గొంటాడు. తనపై పోటీకి నిలబడే వారికి మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి మోసం చేసి ఆ పోటీలో గెలుస్తాడు. తన ఊరికి ఆ ఆయుధాలని తీసుకువెళ్తాడు. మందు కలిపి పోటీల్లో గెలిచాడనే విషయం భార్గవ వర్గం వారికి తెలుస్తుంది. వాళ్ళు ఆ ఊరు వెళ్లి అతన్ని కొట్టి ఆయుధాలు తిరిగి తెచ్చుకుందామని అనుకుంటారు. కానీ వారిలో ఓ పెద్దాయన వారిని ఆపుతాడు. ఏమీ జరగనట్లు అందరూ అంతా మర్చిపోవడం మంచిది. వీళ్ళు వాడు కలిపిన మత్తుమందుకే పడి ఉంటే పొద్దున్న కల్లా మత్తు దిగ్గానే లేచి కూర్చునేవారు. కానీ వాడి చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళు ఇప్పటికీ ఇంకా మంచం మీదే ఉన్నారు. పోటీ జరుగుతున్నప్పుడు వాడి కళ్ళలో భయాన్ని మాత్రమే చూశారు. నేను మాత్రం వాడి దెబ్బలోని ఒడుపుని చూశాను. వాడి నాన్నలో ఉన్న బలాన్ని చూశాను. పాపం వాడి శక్తి వాడికి తెలియక ఇలా మత్తులో పెట్టి గెలవాలనుకున్నాడు. అది వాడి పసితనం. వాడు అలా ఉంటేనే మనకు మంచిది. వాడిని మళ్ళీ కెలికి వాళ్ళ నాన్నలాగా తయారు చేయొద్దు అని అంటాడు. అది విన్న వాళ్ళందరూ కూడా కామైపోతారు. భార్గవ్ వర్గంలోని దొర స్మగ్లర్స్ కి కబురు పంపిస్తాడు. మా సైన్యం సిద్ధంగా ఉంది. సముద్రంలోకి వెళ్లి సరుకు తేవడానికి అన్ని విధాలుగా తయారై ఉన్నాము. మీరు చెప్తే వెళ్లి సరుకు తేవడానికి మేము రెడీ అని అంటారు. కొన్ని రోజుల తర్వాత స్మగ్లర్స్ దొరకి కబురు పంపిస్తారు. షిప్ లో సరుకు వచ్చే టైము, డేటు దొరకి చెప్తారు. రోజు భార్గవ వర్గం వాళ్ళు దేవ్ కూతుర్ని బాగా ఏడిపిస్తారు. ఈ విషయం దేవ్ కొడుక్కి తెలుస్తుంది. ఆ రోజు రాత్రి కల్లుపాకు దగ్గర తాగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి దేవ్ కొడుకు వారిని అడుగుతాడు. అవతల వాడిని మత్తులో పెడితే గాని కొట్టి నెగ్గలేని పిరికినా కొడుకువి నువ్వేం చేస్తావురా అంటూ భార్గవ వర్గం దేవ్ కొడుకుని బాగా రెచ్చగొడతారు. వారి మాటలకు కోపం తెచ్చుకున్న దేవ్ కొడుకు అక్కడే ఉన్న కళ్ళు తను కూడా తాగి ఇప్పుడు నేను కూడా మత్తులోనే ఉన్నాను రండ్రా అంటూ వారితో గొడవ పడతాడు. వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తెల్లవారుతుంది. దేవ్ కొడుకు ఒకడిని చంపేశాడు అని
ఆ ఊరు వాళ్ళందరూ అనుకుంటారు. అది విన్న దేవ్ కొడుకు నాకేం తెలీదు. నా చెల్లిని ఏడిపించారని వాళ్ళు కొట్టాను. అంతేగాని వాడిని నేను చంపలేదు అంటూ భార్గవ్ వర్గం వారు ఉండే చోటికి వెళ్తాడు. అక్కడ దొరతో జరిగిందంతా చెప్తాడు. దేవ్ కొడుకు చెప్పింది విన్న ఆ దొర, సరే నువ్వు దేవ్ కొడుకు అయినా కూడా దేవు మనిషివి కాదు. మా మనిషివే అని ఇక్కడున్న వాళ్ళందరికీ తెలియాలంటే నువ్వు ఈ రాత్రికి సముద్రంలోకి మాతో పాటు రావాలి. సరుకుని ఒడ్డుకి చేర్చాలి అని అంటాడు. అతను పెట్టిన కండిషన్‌కి దేవ్ కొడుకు సరే అంటాడు. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు దొరతో పక్కనే ఉన్న వ్యక్తి ఇలా అంటాడు. మన వాడిని చంపిన వ్యక్తిని మన వాళ్ళతోనే పంపించడం ఇక్కడ ఎవరికీ నచ్చడం లేదు దొర అని అంటాడు. ఆ మాటకి వాడిని చంపింది దేవ్ కొడుకు కాదు నేనే అని ఆ దొర నవ్వుతూ అంటాడు. దేవ్ కొడుకు మనతో ఉంటే దేవ్ ఒక్క క్షణమైనా ఏమరపాటుకు గురవుతాడు. ఆ కొద్ది టైం చాలు మనకి దేవుని చంపడానికి. అందుకే దేవ్ కొడుకు నా దగ్గరికి వచ్చేలా చేసుకున్నాను అని అంటాడు. తన కొడుకు భార్గవ్ వర్గంతో చేరి సముద్రంలోకి వెళ్తున్నాడనే విషయం దేవ్ భార్యకి తెలుస్తుంది. ఆమె కంగారుగా దేవ్ స్నేహితులు ఉండే చోటికి వెళ్తుంది. తన కొడుకు భార్గవ్ వర్గంతో కలిసి సముద్రంలోనికి వెళ్ళాడని, నా భర్త సంగతి నాకన్నా మీకే బాగా తెలుసు. కళ్ళ ముందు తప్పు జరిగితే కన్న కొడుకును కూడా చూడడు. మీరే ఎలాగైనా నా కొడుకు భర్తల మధ్య గొడవ జరగకుండా చూడాలి అని అడుగుతుంది. కానీ వారెవరూ ఏమీ మాట్లాడరు. నేను ఇంతగా బ్రతిమాలుతుంటే మీరెవరూ మాట్లాడకపోవడం ఏంటి అంటూ కోపంగా అరుస్తుంది. వాళ్ళలో ఒకతను బాధతో నీ భర్త మనందరినీ విడిచి వెళ్ళిపోయి చాలా కాలం అవుతుందమ్మా. ఇన్నాళ్లుగా ఎవరిని తప్పు చేయనివ్వకుండా సముద్రం మీద భయపెడుతున్నది దేవ్ కాదు నీ కొడుకే అని చెప్తారు. వీళ్ళు మాట్లాడుకుంటున్న ఇదే సమయంలో అక్కడ సముద్రంలో దేవ్ కొడుకు తనతో పాటు వచ్చిన భార్గవ్ వర్గంలోని ప్రతి ఒక్కరిని అతి దారుణంగా చీల్చి చెండాడుతాడు. ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ చంపేస్తాడు. ఇదంతా తన తండ్రి దేవే చేశాడని అక్కడ సీన్ క్రియేట్ చేస్తాడు.